బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో మాజీ మంత్రి కేటీఆర్ ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. దాదాపు 45 నిమిషాలకు పైగానే కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మొత్తం 3 అధికారుల బృందం కేటీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 3 ఆఫీసర్లతో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ పృథ్వీరాజు, ఏఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రత్యేక గదిలో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అరవింద్ కుమార్, దానా కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. విచారణలో ప్రధానంగా రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు, ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, బిజినెస్ రూల్స్ బ్రేక్, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు లాంటి అంశాలపై కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? కేటీఆర్ విచారణ కంటిన్యూ అవుతుంది. లోపల ఏసీబీ అధికారులు ఆయనని ప్రశ్నిస్తున్నారు. అసలు హెచ్ఎండిఏకి సంబంధించి నిధులు ఏ విధంగా జారీ చేయించారు, అసలు అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకున్నారు, వాటికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఏసీబీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో డైరెక్టర్తో పాటు అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ రితురాజు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సంబంధించి 3 అధికారులతో పాటు మరికొంతమంది దర్యాప్తు బృందం కేటీఆర్ని ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ మొదటి నుంచి కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సంబంధమే లేదని చెప్పేసి బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు కేటీఆర్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇటు హెచ్ఎండిఏ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనేక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్కి సంబంధించిన పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కేటీఆర్ విచారణకు వస్తున్న సందర్భంగా ముందే క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండడం జరిగింది. వాటికి సంబంధించి ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఎందుకంటే మొదటగా హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం పైనే అనేక ప్రశ్నలు కేటీఆర్ని అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నిధులు మళ్లించారనే దానిపై కూడా ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా ఏదైతే రూల్స్ బ్రేక్ ఎందుకు చేశారు, ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన కండిషన్స్ ఉంటాయో 10 కోట్లకు పైగా నిధులు చెల్లించాలంటే కేబినెట్ అనుమతి, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, ఎందుకు ఆ అనుమతి తీసుకోలేదని చెప్పేసి కూడా అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు, ఒక కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో హెచ్ఎండిఏకి సంబంధించిన నగదునంతా బదిలీ చేసే సమయంలో బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదని చెప్పేసి కూడా అడిగినట్టు తెలిసింది. ఇక నిధులు బదిలీ చేయాలని ఎవరిని ఆదేశించారు మీరు? ఎందుకంటే అప్పటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎవరికి మీరు ఆదేశాలు జారీ చేశారు, ఏ జారీ చేయడం క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించి బలవంతం ఏమైనా చేశారా అధికారులపై? ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి వాటికి సంబంధించి పూర్తి వివరాలన్నిటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి 55 కోట్ల డబ్బులు విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓకి సంబంధించి బదిలీ చేసే సందర్భంలో ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదనే దానిపై కూడా ప్రశ్నట్టు తెలుస్తుంది. ఇక ఆర్బీఐ పర్మిషన్ కూడా ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ డబ్బులు విదేశీ కంపెనీకి బదలాయించే సమయంలో ఆర్బీఐకి సంబంధించిన పర్మిషన్ మీరు ఎందుకు తీసుకోలేదు? అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే నిధులు ఎందుకు మళ్లించారనే ప్రశ్నల వర్షాలు అయితే ఆయనపై కురిపిస్తున్నారు. ఇక అగ్రిమెంట్లు, ఇదైతే ఎఫ్ఈఓకి సంబంధించిన అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, మొదటి సెషన్ 9వ సీజన్లో రేసింగ్ జరిగినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా నిధులు చెల్లించారు, స్పాన్సర్ కంపెనీ గ్రీన్కో కంపెనీకి సంబంధించి స్పాన్సర్గా ఎలా మీరే ప్రపోజ్ చేశారా, మీరే వారిని స్పాన్సర్షిప్ కావాలని చెప్పేసి అడిగారా, లేదంటే ఎఫ్ఈఓ కంపెనీ వాళ్ళని పెట్టుకుందా అనే దానిపై కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ ప్రారంభమై 40 నిమిషాలు అవుతుంది కాబట్టి ఇంకా సుదీర్ఘంగా ఆయనని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఏదైతే ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. లైబ్రరీ, ఏదైతే ఏసీబీకి ఆఫీస్లో లైబ్రరీ ఉంటుందో ఆ లైబ్రరీ పక్కనే ఉన్నటువంటి కార్యాలయం వద్ద ఆయనని విచారిస్తున్నారు. ఇక కేటీఆర్ తరపున ఆయన న్యాయవాది, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏదైతే విజిబుల్కి సంబంధించి విజిబుల్గా ఉండే విధంగా
కేటీఆర్ని చూసే విచారణ జరిగే గది నుంచి కేటీఆర్ని చూసే విధంగా అవకాశం ఇచ్చారు తప్ప లోపటికి అనుమతించలేదు. లోపట కేటీఆర్తో పాటు దర్యాప్తు అధికారులు మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది, సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. కాబట్టి అధికారులు అనేక ప్రశ్నలు కేటీఆర్ని అడుగుతున్నారు. అయితే మొదట 10 నిమిషాలు కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అధికారులు ఖచ్చితంగా వీటికి సమాధానాలు చెప్పాల్సిందే అని చెప్పేసి కేటీఆర్ని అడగడంతో ఈ ప్రశ్నలు అయితే ప్రస్తుతం కేటీఆర్ పై సంధిస్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర దీనికి సంబంధించి ఎవరైతే పోలీసులకు సంబంధించి కూడా చాలామంది ఇక్కడ మోహరించడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా అడ్డుకునేందుకు పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. ఎవరు ఇక్కడికి అనుమతించేది లేదు అని చెప్పేసి కూడా 3 అంచెల భద్రతని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదట రోడ్ నెంబర్ 12 వద్ద అక్కడ ఏదైతే బారికేట్లు వేసేసి తర్వాత మళ్ళీ కొద్ది దూరం తర్వాత మరొక బారికేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏసీబీ కార్యాలయానికి వచ్చే రూట్లన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవైపు లోపట ఏదైతే పోలీసుల కేటీఆర్కి సంబంధించి విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం కనబడుతుంది. అనేక డాక్యుమెంట్స్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా విదేశీ కంపెనీకి ప్రభుత్వ అనుమతి, ఆర్బీఐ అనుమతి లేకుండా డబ్బులు ఏదో బదలాయించారు. ఈ అగ్రిమెంట్ ఏదైతే 55 కోట్లకు సంబంధించి నగదు చెల్లించారు, హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి ఇప్పుడు వాటిపైనే కేటీఆర్ని ముఖ్యంగా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. సురేష్, ఇప్పటికే కేటీఆర్ విచారణ ఈ రోజు మొత్తం మీరు చెప్పినట్లుగానే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో రేపు కూడా విచారించే అవకాశం కనిపిస్తుందా, లేదంటే విచారణ ఈ రోజుతో పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా ఏసీబీ అధికారులు? ఏసీబీ ఇప్పుడు 2వ నోటీస్కి కేటీఆర్ విచారణకు వచ్చాడు కాబట్టి ఆయనని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఎందుకంటే 6 గంటలకు పైగా అరవింద్ కుమార్ని ప్రశ్నించడం జరిగింది. అనేక ఆన్సర్స్ కూడా అరవింద్ కుమార్ ఇచ్చాడు. అసలు మొత్తం కేటీఆర్ చెప్తేనే మేము అన్ని నిధులు విడుదల చేశాము, ముందుకు వెళ్ళాము తప్ప మా సొంత నిర్ణయం ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారిస్తున్నారు. ప్రశ్నల వర్షాలు కూడా కురిపిస్తున్నారు. ఎందుకంటే అరవింద్ కుమార్ చాలా కీలకమైన సమాచారం నిన్న చెప్పినాడు. ఎందుకంటే ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించి కాపీలు కావచ్చు, ఏ విధంగా హెచ్ఎండిఏకి సంబంధించి నిధులు మళ్లించారు, ఎవరెవరు అధికారులు సమీక్షలు చేశారు, దీనికి సంబంధించి కేటీఆర్ ఏమైనా ఒత్తిడి చేశాడని నిన్న అరవింద్ కుమార్ని కూడా ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఆయన ఆదేశిస్తేనే మేము డబ్బులు బదిలీ చేశామని చెప్పారు. కాబట్టి కేటీఆర్ కూడా స్వయంగా తానే ఈ రేస్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చాను, నేనే నిధులు మళ్లించమని చెప్పానని, నిధులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పానని చెప్పేసి కూడా స్వయంగా చెప్పాడు. కాబట్టి వాటికి సంబంధించిన ఫుటేజ్ని కూడా ముందే ఉంచి ఒకవేళ నాకు తెలియదు అని చెప్పినప్పటికి కూడా మళ్ళీ ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఆయననైతే ఈ కేసుకు సంబంధించిన అనేక ఆధారాలు, ఇటు దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఎందుకంటే ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు దానకిషోర్, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్లో అనేక విషయాలు ఆయన వెల్లడించడం జరిగింది. అసలు ఈ అగ్రిమెంట్ ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది, అదేవిధంగా ఎప్పుడు డబ్బులు చెల్లించారు, ముందుగా నగదు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరించిన తర్వాతే ఈ కేసు నమోదు చేశారు. కాబట్టి వాటికి సంబంధించి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా కీలకంగా ఉండబోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కేటీఆర్ పైన. కానీ ఆయన సమాధానాలు కొన్నిటికి చెప్తున్నారు, కొన్నిటికి చెప్పట్లేదనే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఆధారాలతో సహా ఆయనని ప్రశ్నిస్తున్నారు అధికారులు. కాబట్టి విచారణకు హాజరయ్యే ముందే ఈ కేసుకు సంబంధించిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలన్నీ సేకరించారు. కాబట్టి ఏసీబీ ఇప్పుడు కంటిన్యూగా ఆయనని విచారిస్తుంది. ఒకవేళ విచారణకు సహకరించకుంటే ఏసీబీ తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.